హాయ్ హలో గుడ్ మార్నింగ్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు అయితే కొంచెం లేట్గానే లేసాను. అసలు బ్రెయిన్ అంతా హెవీగా ఉంది. ఇది బాగా నైట్ బాగా తలనొప్పి వచ్చింది. సో కొంచెం ఈరోజు రిలాక్స్ అవుదామని చెప్పి లేసేసరికి 7 అయిపోయింది. ఈరోజు వీడియోలో మనం నాకెంతో ఇష్టమైనటువంటి బుక్ అయినటువంటి అటామిక్ హ్యాబిట్స్ బుక్ నుంచి 2 ఇంపార్టెంట్ యూస్ఫుల్ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ 2 ఇంపార్టెంట్ రూల్స్ మనకి రియల్ లైఫ్లో చాలా యూస్ఫుల్ అండి. వెదర్ ఇట్ మేబీ మనం ఈ రూల్ ఎక్కడైనా అప్లై చేయొచ్చు. మన ఆఫీస్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, మన ఇంట్లో. సో ప్రతి చోట మనం ఈ 2 రూల్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో ఫస్ట్ రూల్ వచ్చి 15-minute రూల్. వాట్ ఈస్ దిస్ 15-minute రూల్? ఏంటి ఈ 15-minute రూల్? సో చాలా ఈజీ అండి. ఈ అటామిక్ హ్యాబిట్స్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. అంటే చిన్న చిన్న హ్యాబిట్స్ ఏవైతే మనకి యూస్ఫుల్ అయ్యే చిన్న హ్యాబిట్స్ కొంచెం నేర్చుకున్నామంటే, సో ఈ చిన్న హ్యాబిట్స్ వల్లే మనం యొక్క బిగ్ రిజల్ట్స్ అనేవి చూస్తాం. సో అందులో భాగంగా ఫస్ట్ రూల్ 15-minute రూల్. ఏదైతే మనం మన ఇంట్లో డీక్లటర్ చేయాలన్నా, క్లీనింగ్ చేయాలన్నా, ఆర్గనైజ్ చేయాలన్నా, లేదా మనం వెయిట్ లాస్కి సంబంధించినటువంటి హ్యాబిట్స్ లేదా బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలన్నా, వాటికి సంబంధించినటువంటి హ్యాబిట్స్ నేర్చుకోవాలన్నా, వేటికైనా కానీ మనం ఈ 15-minute రూల్ అనేది ఈజీగా అప్లై చేయొచ్చు. మన ఇంట్లో ఏ ప్లేస్ అయినా కానీ ఒకేసారిగా నీట్గా పెట్టుకోవాలి, ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలంటే ఇది ఒక్క రోజులో అయ్యే పని అస్సలు కాదు. ముఖ్యంగా ఈ జనరేషన్ మామ్స్కి ఇది ఒక బిగ్ టాస్క్. సో ఎవ్రీడే ఒక హ్యాబిట్ పెట్టుకోండి. ఏదో ఒక ప్లేస్, ఒక స్మాల్ ఏరియా తీసుకోండి. వెదర్ ఇట్ మే బీ ఇన్ యువర్ కిచెన్ ఆర్ లివింగ్ ఆర్ యువర్ డైనింగ్ రూమ్ ఆర్ యువర్ బెడ్రూమ్. ఏ రూమ్లో అయినా కానీ 15 minutes టైమర్ పెట్టుకొని ఆ 15 minutesలో మీరు ఒక స్మాల్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఆ 15 minutes లోపల ఆ ఏరియాని ఫినిష్ చేయాలి అని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయకముందే ఈ కిచెన్ గట్టు ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసి ఆర్గనైజ్ చేయాలి అని పెట్టుకున్నాను. సో 15 minutes టైమర్ పెట్టుకున్నాను. నాకు ఇలా టైమర్ పెట్టుకొని చేసుకోవడం వల్ల నాకు క్లీనింగ్ చేయాలన్న మోటివేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకొంచెం మన దగ్గర టైం అండ్ ఎనర్జీ ఉంటే ఇంకొంచెం ప్రొలాంగ్ చేసి ఈ 15 minutesని 20 minutes లోపల మనం ఆ టాస్క్ అనేది ఫినిష్ చేయొచ్చు. సో ఇలా మనం కనుక మేనేజ్ చేసామంటే ఈ 15 minutes రూల్ వల్ల రోజు ఒక చిన్న స్మాల్ ఏరియాతో స్టార్ట్ చేసి కొంచెంగా వితిన్ ఏ వీక్ మన హౌస్ అంతా నీట్గా హ్యాపీగా పెట్టుకోవచ్చు. వర్కింగ్ మామ్స్కి అయితే అసలు టైమే ఉండదండి క్లీనింగ్కి అండ్ ఆర్గనైజింగ్కి. అండ్ వీకెండ్స్లో అలా బయటికి పిల్లల్ని తీసుకొని షాపింగ్కి అలా బయటికి వెళ్తుంటాం. సో మాకు ఆర్గనైజింగ్కి టైం ఉండదు, క్లీనింగ్కి టైం ఉండదు అని రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా డైలీ 15-minute రూల్ని అప్లై చేసి చూడండి. అండ్ మీకే తెలియకుండా వీకెండ్ అయిపోయే లోపల మీ హౌస్ కూడా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అలాగే మనం ఇది వెయిట్ లాస్లో కూడా ఉపయోగించవచ్చు. డైలీ మనము బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం కదా. ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ కావాలంటే హెల్దీ కుకింగ్ వేలో వెళ్తాం. సో డైలీ మనం 15 minutes పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి హెల్తీగా ప్లాన్ చేయాలి, వాటికి కావాల్సిన వెజిటబుల్స్ ఏంటివి అవన్నీ గ్యాదర్ చేసి పెట్టుకోవడం అనేది మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ వచ్చి 1% బెటర్మెంట్ రూల్. ఏవైతే మనకున్న గోల్స్, వెదర్ ఇట్ మే బీ వెయిట్ లాస్ అయి ఉండొచ్చు, మనీ సేవింగ్ అయి ఉండొచ్చు, లేదా రిలేషన్షిప్లో అయినా అయి ఉండొచ్చు, లేదా మన పిల్లల యొక్క బాండింగ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోవడం, ఇలాంటివి ఏవైతే మన గోల్స్, హెల్తీ గోల్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డైలీ మన రోజు చేసే పనుల్లో కొంచెం టైం కేటాయించి 1% బెటర్మెంట్ చేసుకోవడం అన్నమాట. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటాను. సో మన టార్గెటెడ్ వెయిట్ ఏంటి అని డిసైడ్ అయ్యాక జస్ట్ మనం అలా అనుకోగానే ఇలా వెయిట్ తగ్గిపోం కదా. వాటికి సంబంధించినటువంటి హ్యాబిట్స్ అనేవి మన లైఫ్లో అలవాటు చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాట్ వాటర్తో స్టార్ట్ చేద్దాం.
డైలీ హాట్ వాటర్ తాగాలి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవాలి. అట్ ఎ స్ట్రెచ్గా మనం డ్రాస్టిక్ చేంజ్ అనేది మన లైఫ్లో చేంజ్ చేయలేం. బికాస్ చేంజ్ అనేది మన మైండ్ యాక్సెప్ట్ చేయదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకు, అదెందుకు, ఇదెందుకు, లాట్ ఆఫ్ క్వశ్చనింగ్ వీ విల్ ఫేస్. సో అట్ ఏ టైం మారకుండా జస్ట్ ఒక 1 డేలో 1% బెటర్మెంట్ చేయడం, నెక్స్ట్ డే ఇంకో 1% బెటర్మెంట్ చేయడం, ఇలా కొంచెం కొంచెం డైలీ 1% కనుక బెటర్మెంట్ చేస్తూ వచ్చామంటే ఓవరాల్గా 1 ఇయర్కి వచ్చేతలకే అది కాంపౌండింగ్ రిజల్ట్స్ మనకిస్తుంది. సో ఈ 1% బెటర్మెంట్ రూల్ అనేది ఎక్కడైనా మన లైఫ్లో ఉపయోగించుకోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ యువర్ క్రియేటివిటీ. ఇట్ మే బీ వెయిట్ లాస్, మనీ సేవింగ్, ఎక్కడైనా హ్యాబిట్ అయినా మీరు లైఫ్లో నేర్చుకోవాలనుకొని బట్ కుదరక, టైం సరిపోక, ఎక్కడైనా ఆగిపోయినా ఈ 1% రూల్ని అప్లై చేయండి. అది కాంపౌండ్ అయ్యి మీకు అమేజింగ్ రిజల్ట్స్ వితిన్ ఏ ఇయర్లో ఇచ్చేస్తుంది. మనం ఇంట్లో ఏదైనా వస్తువు కొనాలనుకుంటాము, అన్నీ కొనాలేం కదా ఒక్కసారిగా. సో పలానా వస్తువు కోసం కొంచెం మనీ సేవ్ చేయాలనుకుంటాము. అట్ ఏ స్ట్రెచ్ లార్జ్ అమౌంట్స్ సేవ్ చేయలేం కదా. సో కొద్దిగా 1% అమౌంట్ డైలీ కొంచెం ఇంప్రూవ్ చేసే సేవింగ్స్ అమౌంట్, మన టార్గెటెడ్ అమౌంట్ పెట్టుకొని మనం ఆ వస్తువుని అనేది కొనుక్కోవచ్చు. సో ఇలా అండి. సో ఇవాల్టి డిన్నర్ అయితే నా ఫేవరెట్ పానీపూరి, హోమ్ మేడ్ పానీపూరి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రూల్స్, టాపిక్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ అవి మన రియల్ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా డిస్కస్ చేసేద్దాం. సో అందాక స్టే ట్యూన్.